గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను ఒక మంచి రోటి పచ్చడి చూపిస్తాను. ముందుగా దానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం రండి. దోసకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి. ముందు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకుందాము. మూత తీసి చూద్దాము. ఇలా బాగా ఎర్రగా వేగిపోయినాయి. దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత స్టవ్ కట్ చేద్దాము. స్టవ్ మీద మనకు ఇంకా పనేం లేదు. వీటిని దంచుకుందాం రండి. ఈ రోట్లని శుభ్రంగా కడిగి ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇందులో వేసుకొని దంచుకుందాము. ఈ విధంగా దంచుకుందాము మెత్తగా. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత చింతపండు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మళ్ళీ దంపుకుందాము. ఇది దంచుతూ ఉంటే ఈ వాసనకే తొందరగా తినాలనిపిస్తుందండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కాడలు కూడా కొంచెం వేసుకొని దంపుకుందాము. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలను 70% దీంట్లో వేసుకొని 30% పక్కన పెట్టుకుందాము. వీటిని కూడా మెత్తగా దంచుకుందాము. ఇప్పుడు 30% మిగిలిపోయినాయి కదా దోసకాయ ముక్కలు, వీటిని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా ఉంటే పంట కింద పడితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందన్నమాట దోసకాయ పచ్చడి. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. ఉప్పు సరిపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా అంతా తీసేసుకుందాం. ఇలా అంతా వేసేసుకుందాము. ఇంకా దీనికి పోపు ఏం అవసరం లేదండి. మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు. నేను పోపు వేయట్లేదు. అంతేనండి, దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.